హలో అందరికీ మీ అందరికీ ఒక టిప్ చూపెడతాను. ఇదైతే మనం కేక్ చేసుకోవచ్చు ఓన్లీ ఒక 50 రూపీస్తోనే. 50 రూపీస్ కూడా అస్సలు అంత 50 రూపీస్ కూడా అస్సలు పట్టవు. అదేంటంటే స్కిప్ చేసేయండి, కానీ ఈనో మాత్రం పక్క వేయాలి. ఇది చాక్లెట్ మనకు ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఉంది. మిల్క్ ఒక 10 రూపీస్, మొత్తం 20 ప్లస్ 10 30 ప్లస్ 5 35, ఇంకొక 5 35 అంటే 40. ఇంకా మనం బిస్కెట్ ప్యాకెట్ ఒక 10 రూపీస్ అనుకున్నా కూడా ఒక 50 రూపీస్లో మీకు కేక్ మొత్తం రెడీ అయిపోతుంది. నేనైతే ఈ బిస్కెట్ ప్యాకెట్ ఎంఎస్ విటీస్ అనే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇదైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ అనమాట. ఇప్పుడైతే మనం కేక్ ఎలా చేయాలో బిస్లోకి వెళ్ళిపోదాం. మీరైతే ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా మీరు కొన్ని ఇందులో వేసేయాలి. మీరు చించుకొని వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇవైతే సరిపోతాయి అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవైతే సరిపోతాయి. ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ పట్టాలి. ఇప్పుడైతే మీరు ఈ స్పూన్ తీసుకోండి, మిల్క్ ప్యాకెట్ కూడా తీసుకోండి. మీరు ఆరోగ్య అయినా తీసుకోవచ్చు, ఏ ప్యాకెట్ అయినా కొంచెం వేసుకోండి, ఒకటేసారి అన్నీ వేసుకోకండి. కొన్ని పాలను అయితే పక్కకు పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఎక్కువ పాలు పోయగానే నాది ఈజీగా మొత్తం పౌడర్ లాగా అయిపోయింది. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఈ ప్రాసెస్ చేయవచ్చు. పాలు మొత్తం వేసుకోండి. మొత్తం వేసేయాలి మనమేను. ఇప్పుడు కొన్ని పాలు ఉంచుతారు కదా, ఆ పాలు ఇందులో వేసేయండి. నేనైతే ఆ పాలను వేసేసాను. నెక్స్ట్ బేకింగ్ సోడా. నెక్స్ట్ చక్కా మిక్స్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా కలిపేశాక నెక్స్ట్ బటర్ పేపర్ రెడీ చేయాలి. బటర్ పేపర్ ఏం లేదు, జస్ట్ ఒక పేపర్ తీసుకొని దానికి ఆయిల్ వేసేయడమే. చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా కనబడుతుంది. ఇలా ఉంటే సరిపోద్ది. బటర్ పేపర్ మనకు రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకోండి ఇలాంటిది. ఈ క్వాంటిటీ అంతా ఇందులో సరిపోవాలి. ఇప్పుడైతే బటర్ పేపర్ వేసేసుకోండి. ఇలా సెట్ కావట్లేదు, కట్ చేద్దాం. ఇలా 2 పీసెస్ లాగా కట్ చేయండి. రౌండ్గా పెట్టేసేయండి. నాకైతే ఒక పేపర్ సరిపోయింది. మీకు ఎన్ని పేపర్స్ సరిపోతాయో మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకోవాలి. నేనైతే లాస్ట్ కొంచెం షుగర్ యాడ్ చేశాను, అంటే కొంచెం టేస్ట్గా ఉండాలి కదా. మీకు షుగర్ అవసరం లేదంటే షుగర్ వేసుకోకండి. ఇప్పుడు నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మీరు ఇడ్లీ పాత్ర తీసుకోండి. ఇడ్లీ పాత్ర ఎందుకు అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. ఇది ఇడ్లీ ప్లేట్స్ అనేసి అన్నీ తీసి పక్క పెట్టేసేయండి. ఒకటి తీసుకొని కడిగేసేయండి. ఇప్పుడైతే ఒకటి తీసుకున్నారు కదా, ఇంకొక బౌల్ తీసుకోండి. ఇందులో సరిపడే అంత చూడండి. ఇలా పెద్ద గ్యాప్ ఉంది. మీరు ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టేయండి. జాగ్రత్తగా పెట్టండి, కింద పడిపోద్ది.
దీనికి కూడా మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ మన ఇడ్లీ పాత్రకి మూత పెట్టేసుకోవాలి. ఇంకేముంది, స్టవ్ మీద పెట్టేసుకోవడమే. అదే హిట్ ఫుల్ పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డెకరేట్ అయితే చేయడం కూడా అయిపోయింది. ఎంత క్యూట్గా ఉందో నా కేక్. 200 సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను ఈ హాట్ చాక్లెట్లో 2 అనేసి పెట్టేశాను. మొత్తం సింపుల్ డిజైన్తో చేశాను, మరి హెవీగా లేదు. బాగుంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఎప్పుడైతే కేక్ కట్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.